హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మీ ఫ్రెండ్స్ నోమేశ్వరరావు. మామిడి తోటకు వచ్చాము. మామిడికాయలు చూపిస్తాను చూడండి. అలాగే జీడి తోట కూడా మిక్స్ అయ్యి ఉన్నాయి రెండు. ఇది మా చిన్నన్న వాళ్ళ తోట అనమాట. మా చెల్లె చిన్నన్న వాళ్ళ తోట. చూడండి, కాయలు చూపిస్తాను. ఎందుకో కానీ కాయలు రాలిపోతున్నాయి, చాలా ఎక్కువ రాలిపోతున్నాయి. మొత్తం చాలా ఎక్కువ రావాలి, యాక్చువల్గా రాలిపోతున్నాయి. జీడి చెట్టు కింద ఉన్నాం ఇప్పుడు. జీడి చెట్టు కింద చూడండి, జీడి పండు చూసారా ఫ్రెండ్స్. ఇది తింటి కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఈ ఎందుకో చాలా తక్కువ వచ్చున్నాయి చెట్లకి. చూడండి ఎంత రెడ్గా ఉంది. రెడ్గా ఉంటే అలాగే ఎల్లో కూడా ఉంటుంది. చూడండి, ఇవేంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ ఉంటాయి అన్నమాట జీడి చెట్లు. మన జీడి ఉత్పత్తి కూడా ఎక్కువ ఇక్కడ. ఇది తిందాం, ఎంత టేస్ట్గా ఉందో ఏమో తిందాం, టేస్ట్ ఉందో లేదో. ఇదిగోటి, ఇది తింటారు. కాకపోతే ఎక్కువ తిన్నామనుకోండి ఎక్కువ తినలేము, దగ్గు వస్తుంది అనమాట. అందుకే ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలాగ ఉందో, ఎంత టేస్ట్గా ఉందో లేదు. టేస్ట్గా ఉంది, బాగుంది. కాకపోతే ఎక్కువ తింటే దగ్గు వచ్చేస్తుంది. ఎక్కువ తినకూడదు, దగ్గు వేడి కూడా. చూడండి, ఇది పిక్క ఉంది చూడండి, పిక్క, జీడి పిక్క ఇదే. అలాగే మీకు ఎల్లో కలర్లో ఉండే జీడి పళ్ళు కూడా చూపిస్తాను చూడండి. ఎల్లో కలరు, ఇది ఒక రకమైనది చూడండి. ఈ చెట్టుకి ఇగో చూడండి ఎలాగున్నాయి, గుత్తులు ఉన్నాయి. దీనికి కొద్దిగా ఎక్కువ వచ్చింది కాపు. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.